నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు. మంత్రులు, సెక్రటరీలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం. వారికి దిశానిర్దేశం. మంత్రులు, సెక్రటరీలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడారు. అలొకేషన్ కి ఇంకా మనం డ్రా చేయాల్సి కొన్ని ఉన్నాయి సార్, బట్ దిస్ డిపార్ట్మెంట్స్ హావ్ డన్ వెల్ సార్. అది కూడా నేనేమంటాను, బాగా చేసినట్టు ఇవన్నీ ఉన్నాయి. 67 లోయెస్ట్ సీనియర్ సిటిజన్స్ ది. ఇంకొక పక్కన మోర్ దెన్ 50% డిపార్ట్మెంట్స్ విచ్ హావ్ డన్. ఇది కూడా 67%, 87. రెండో ఒకటే కదా సార్. ఆ రెండు స్లైడ్ సేమ్ స్లైడ్ రిపీట్ అయినట్టు ఉంది సార్. అదే రిపీట్ చేశారు, అందుకే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సారీ సార్, అదే చెప్తున్నా. దెన్ నెక్స్ట్ లెస్ దెన్ 50%. వీటి మళ్ళా హెల్త్ ఉంది, సెకండరీ ఎడ్యుకేషన్ ఉంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఉమెన్ అండ్ చైల్డ్, హౌసింగ్. సార్ ఇది హెల్త్ డ్రగ్ రెగ్యులేటరీ సిస్టమ్స్ సార్. అది డ్రగ్ రెగ్యులేటరీ సిస్టమ్స్ సార్. అది హెల్త్ ది చిన్న స్కీమ్. అది దాంట్లో సార్ అదే కన్స్ట్రక్షన్ వర్క్స్ ఉన్నాయి సార్. డ్రగ్ కంట్రోల్ ల్యాబొరేటరీ విల్ గెట్ దట్ డన్ సార్. వర్క్స్ అయితే నడుస్తున్నాయి సార్. జస్ట్ చెకప్ సార్. ఇప్పుడు ఇంకొక పక్క 420 కోట్లు ఈ డిపార్ట్మెంట్స్ అన్ని స్పార్ష స్కీమ్స్ లో ఎట్ టు స్పెండ్ దేర్ ఎస్ఎన్ఏ బ్యాలెన్స్. ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం 204 కోట్లు మైనారిటీస్. హోమ్ డిపార్ట్మెంట్ మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ 61 crores. డీజీ గారు, మీరు డబ్బులు లేవంటారు, డబ్బులు ఇచ్చినట్టు ఖర్చు పెట్టరు. మీరు తెలియదు నాకు. మీ బ్యాంక్ అకౌంట్ లో ఉంది సార్. ఇది మీ బ్యాంక్ అకౌంట్ లో ఉంది సార్. మీరు చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకోండి అంటే ఫైనాన్స్ మాట్లాడుకోండి. బీ క్లియర్. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ లో 52 కోట్లు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టకపోతే రాదు. సెక్రటరియట్ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్, దీంట్లో 1 crore. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అగైన్ 33 కోట్లు. ఉమెన్ అండ్ చైల్డ్ డిజేబుల్డ్ కొంత ఉంది. ఇవన్నీ కూడా 420. మ్యాక్సిమం మైనారిటీ వెల్ఫేర్ రెగ్యులరైజ్ చేయాలి, అదే 200, 50%. మిగిలినటన్ని 50% ఉన్నాయి. ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకొని మీరు ఇచ్చేయండి. ఎట్ టు స్పెండ్ దేర్ ఎస్ఎన్ఏ బ్యాలెన్స్. ఎస్ఎన్ఏ బ్యాలెన్స్ అంటే సార్ ఫస్ట్ ఉన్నది స్పర్శ స్కీమ్ సంబంధించినవి సార్. ఇది 100% వీళ్ళు ఖర్చు పెట్టాలి, లేకపోతే వెనకేం తిరిగి కట్టాలి సార్. లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేశాము. ఇది ఇమీడియట్ గా ఖర్చు పెట్టేసి అకౌంట్స్ జీరో చేసి అకౌంట్స్ క్లోజ్ చేయాలి సార్. ఆల్రెడీ మన స్పర్శకి వెళ్ళిపోయాం. అది ఇది ఎంత ఉంది? ఇది మొత్తం 1100 కోట్ల. ఇది వచ్చేసి ఎస్ఎన్ఏ స్కీమ్ సార్. ఇప్పుడు రెగ్యులర్ రన్నింగ్ ఎస్ఎన్ఏ స్కీమ్స్ లో 1200 కోట్లు ఉన్నాయి సార్ రెడీగా ఖర్చు పెట్టడానికి. అది మనం ఇమీడియట్ గా చేయవచ్చు సార్. టైం అంతా ఇయర్ చేయాలి కదా. ఇయర్ చేయాలి సార్. ఇవన్నీ చేస్తేనే వాళ్ళకి 3rd ఇన్స్టాల్మెంట్ 4th ఇన్స్టాల్మెంట్ వస్తుంది. అదే చెప్పేది, ఇవన్నీ చేస్తేనే వస్తాయి. అవును సార్. మరి 1 month టైం. ఈ ఎప్పటికప్పుడు విల్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్. మళ్ళీ నేను చెప్తున్నా, డోంట్ మిస్టేక్ మీ. మీరు ఏమైనా చేసుకోండి. ఫస్ట్ వీక్ మళ్ళా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కానీ మీరు చేయకపోతే మాత్రం యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. యూ హ్యావ్ టు టేక్ ది ఓనర్షిప్. ఆల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సైలెంట్ గా వెనక బెంచ్ లో కూర్చున్నాం, మేము వెళ్ళిపోతున్నాం, చూసుకుంటాను కుదరదు. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు పుష్ యువర్ సెక్రటరీస్. వాళ్ళకి 5 డిపార్ట్మెంట్ ఉంటాయి, మీకు ఒకటే డిపార్ట్మెంట్. అదే సమయంలో సెక్రటరీస్ అండ్ మినిస్టర్స్ సింక్రనైజ్. అదే మాదిరిగా ట్రాన్స్ఫర్ ఆర్ పెండింగ్ ఫ్రమ్ ట్రెజరీ. ఇది 1442 కోట్లు. ఇదేంటి? ఇది పాత స్లైడ్ ఉన్నట్టుంది సార్. ఇది మేము యాక్చువల్గా ఎస్ఎన్ఏకి ఎంత ఇవ్వాలన్నది కూడా చూపిస్తున్నాం. విల్ బి రిలీజింగ్ ఇట్ షార్ట్లీ. సెకండరీ ఎడ్యుకేషన్ ఇచ్చేసాం సార్ మొత్తం కూడా. ట్రైబల్ వెల్ఫేర్ ఇవ్వాలి మేము 200 crores.
అండ్ దెన్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ 77 crores ఇవ్వాలి సార్, సోషల్ వెల్ఫేర్ 37 ఇవ్వాలి సార్. దీస్ ఆర్ వాట్ వీ హ్యావ్ టు గివ్ టు SNE అకౌంట్ సార్, మా తరపు నుంచి ఇవ్వాల్సింది. ఓకే, మీరు అది వర్కౌట్ చేసుకొని అవన్నీ కూడా మనం అనుకున్న ప్రకారం ఎక్కడ చేసి, ఇంకోటి కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ ఇయర్ స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి 12 కోట్ల ప్రాంతాల్లో. మీరు 14-15 ప్రాంతాల్లో ఎట్లా అడ్జస్ట్ చేస్తారు ఒకసారి మాట్లాడండి. యూ రిలీజ్ ఇట్. స్కాలర్షిప్స్ ఇది చేసేయండి ఈ సంవత్సరం అయిపోవాలి. RTF MTF sir. RTF MTF. Yes. Fees reimbursement. Then that discussion at 4 o'clock we are meeting sir. ఫీజు రియంబర్స్మెంట్ అది కంపల్సరీ అయిపోవాలి. దెన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇవన్నీ సేమ్ మనం డిస్కస్ చేసినవే సార్, బట్ డిపార్ట్మెంట్ వారీగా పెట్టడం జరిగింది సార్. ఓకే, ఇది మీకు ఆ కాపీ ఇస్తున్నారు, ఆ కాపీ తీసుకుంటున్నారు మీరు ఈచ్ డిపార్ట్మెంట్ వారిగా. మళ్ళీ నెక్స్ట్ ఐఎమ్ వెరీ క్లియర్, ఎట్టి పరిస్థితిలో కూడా 3rd ఇన్స్టాల్మెంట్ 75 చేసిన వాళ్ళు పూర్తి చేసి టోటల్ గా డ్రా చేయడం, 50 చేసిన వాళ్ళు మొత్తం చేసి మళ్ళా డ్రా చేయడం, 50 కూడా చేయని వాళ్ళు మళ్ళా అది కంప్లీట్ చేసి 2nd ఇన్స్టాల్మెంట్ 3rd ఇన్స్టాల్మెంట్ డ్రా చేయడం. బిఫోర్ ఈ మంత్ ఎండ్ లోపల మీ ఎక్స్పెండిచర్ పూర్తి చేసి డబ్బులన్నీ కూడా బిఫోర్ 10th మీరంతా డ్రా చేస్తారు. ఆ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ వచ్చే లోపల అది కూడా ఖర్చు పెట్టి అడిషనల్ ఫండ్స్ కి March 15th పైన ఢిల్లీకి వెళ్తాం. ఆల్ డిపార్ట్మెంట్స్ ఎవరైనా చేయలేకపోతే మాత్రం అది మీ ఫెయిల్యూర్ కింద వస్తుంది. దాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ప్రాణాన్ని కోల్పోవడము, ఈ దేశ జీడిపిలో 3% ప్రమాదాల వల్ల నష్టం జరుగుతున్నది. అందుకే ఈరోజు భారత ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రోడ్డు మీద జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి విద్యార్థి దశలోనే ఒక అవగాహన కల్పించాలన్న ఆలోచనతో సమాజంలో కొందరి నిర్లక్ష్యం ఇంకొందరికి ప్రాణాపాయంగా మారుతున్నది. వీటన్నిటిని నివారించడానికి, నియంత్రించడానికి ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఈరోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన జీవన శైలిలో కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి పోలీస్ శాఖను ప్రక్షాళన చేసుకుంటూ నూతన వ్యవస్థలను ఏర్పాటు చేసి మనం ఎదుర్కొంటున్న సవాళ్లను, సమాజానికి అందించాల్సిన సేవల గురించి ఈరోజు నిత్యం మనం చర్చించుకొని నూతన ప్రణాళికలు రచించుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు సమాజంలో ప్రధానంగా సైబర్ క్రైమ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఫిజికల్ క్రైమ్, రేప్ అండ్ మర్డర్ ఒక మేజర్ క్రైమ్ లాగా ఉండేది. కానీ ఈనాడు ఫిజికల్ క్రైమ్తో పాటు సైబర్ క్రైమ్ కూడా పోటీపడి మన ఇంట్లో, మన మొబైల్లో డైరెక్ట్గా మన ఇంట్లోకి చేరి ఎక్కడో ఉండి, పక్క రాష్ట్రంలోనో పక్క దేశంలోనో ఉండి మన యొక్క ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టడానికి ఈరోజు సైబర్ క్రైమ్కు నేరగాళ్ళు ఎక్కువగా పాల్పడుతున్నారు. ఎవరు అని గుర్తించే లోపల ఖజానా ఖాళీ చేయడమే కాకుండా మన ఖాతాలు కూడా మొత్తం మాయమైపోతున్నది సొమ్ము. రకరకాల నేరాలు సైబర్ క్రైమ్లో ఈరోజు జరుగుతున్నాయి. అందుకే భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా సైబర్ క్రైమ్ను నియంత్రించడంలో తెలంగాణ రాష్ట్రం ముందు భాగాన నిలబడి ఈరోజు ఈ ప్రక్షాళన మొదలుపెట్టింది. ISI యాక్టివిటీని నియంత్రించాలంటే కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్తో పాటు ఆక్టోపస్ లాంటి సంస్థల్ని, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని, లేకపోతే మిలిటెంట్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడానికి గ్రేహాండ్స్ లాంటి సంస్థలను ఒకప్పుడు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన మన పోలీస్ వ్యవస్థ ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలబడ్డది. అందుకే ఈరోజు నూతనంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి పోలీస్ శాఖలో ఈరోజు ఈగల్ ఫోర్స్, డ్రగ్స్, గంజాయి ఒక మహమ్మారిగా మారి సమాజాన్ని పట్టి పీడిస్తున్నది. పంజాబ్ రాష్ట్రం ఈరోజు నిర్వీర్యం కావడానికి డ్రగ్స్ ఒక ప్రధానమైన శత్రువుగా ఆ రాష్ట్ర యువత మీద ప్రభావం చూపిస్తున్నాయి.
అందుకే తెలంగాణ రాష్ట్రం ఆ ప్రమాదాన్ని ముందస్తుగా గుర్తించి ఈరోజు తల్లిదండ్రులు కష్టపడి ఎంతో శ్రమకు తమ జీవితాన్ని మొత్తం శ్రమ రూపంలో సంపాదించి పెడితే ఒకరో ఇద్దరో పిల్లలుంటే ఆ పిల్లలు డ్రగ్స్ బారిన పడితే ఆ వ్యసనాల వల్ల తల్లిదండ్రులకు తీరని దుఃఖం ఉన్నది. ఈరోజు వింత పోకడల వల్ల విపరీతమైన దురలవాట్ల వల్ల డ్రగ్స్ గంజాయి కూడా ఒక మహమ్మారిగా మన సమాజాన్ని పట్టి పీడిస్తుంది. అందుకే ఈ డ్రగ్స్ గంజాయిని నియంత్రించడానికి మన రాష్ట్రంలోనే మన పక్క పట్టణంలో కాదు పక్క రాష్ట్రాలు పక్క దేశాల నుంచి వస్తున్న డ్రగ్స్ గంజాయిని నియంత్రించడానికి ఈరోజు ఈగల్ ఫోర్స్ని మనం ఎస్టాబ్లిష్ చేసినాం. దేశంలోనే ప్రపంచంలోనే పోటీ జరుగుతాయి డ్రగ్స్ నియంత్రణలో. మొట్టమొదటి స్థానం తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి ఆ గుర్తింపు వచ్చింది. సివి ఆనంద్ గారు హైదరాబాద్ కమిషనర్గా ఆ అవార్డు రిసీవ్ చేసుకోవడం జరిగింది. అయినా సమస్య తీరలేదు. ఈ సమస్య ఇంకా పెరుగుతూనే ఉంది. ఇది ఒక మన రాష్ట్ర సమస్యగా దేశ సమస్య. ఇతర రాష్ట్రాలతోని కోఆర్డినేట్ చేసుకొని ఇతర రాష్ట్ర అధికారులతోని సమన్వయం చేసుకొని ఈరోజు వ్యవస్థను బలోపేతం చేసుకొని డ్రగ్స్ మీద గంజాయి మీద మన రాష్ట్ర ప్రభుత్వం ఒక యుద్ధం ప్రకటించింది. అదేవిధంగా న్యాచురల్ కలామిటీస్ లేదా క్లైమేట్ చేంజెస్ ఆఫ్టర్ కోవిడ్ క్లైమేట్ చేంజెస్తోని క్లౌడ్ బస్ ద్వారా విపరీతమైన వర్షాలు మన హైదరాబాద్ కానీ మన నగరాల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్ డే 2 సెంటీమీటర్స్ వర్షపాతం పడుతుంది అని అంచనాలు వేసుకొని మన యొక్క మౌలిక వసతులను మనం ఏర్పాటు చేసుకున్నాం. డ్రైనేజ్ వ్యవస్థ కానీ సివరేజ్ వ్యవస్థ కానీ మన రోడ్ల వ్యవస్థ కానీ క్లైమేట్లో వచ్చిన చేంజెస్ వల్ల విచారణ అర్హత లేని పిటిషన్ వేసి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం నల్లమల సాగర్ కు పూర్తి స్థాయిలో సహకరిస్తున్న రేవంత్ నిజస్వరూపం ద్రోహబుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నమస్కారం. విచారణ అర్హత లేనటువంటి పిటిషన్ను వేసి మరొకసారి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు నీళ్లలో తీరని ద్రోహం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ డిస్మిస్ చేయడము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మేము సూట్ రూపంలో వస్తామని చెప్పడం అంటేనే ఇది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యం. అదేవిధంగా గతంలో మీరు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకం మీద ఆంధ్రప్రదేశ్ రైతులతో కేసు వేయించి అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయి ఆనాడు మన పాలమూరు ఎత్తిపోతల పథకం మీద స్టే తెచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి మీరు పెట్టుకున్న మీ కాంగ్రెస్ ఎంపీ మీ న్యాయవాది సింఘ్వి గారికి ఈ మాత్రం విషయం తెలియదా? అంటే ఈరోజు మీరు కావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క బలహీనమైనటువంటి రిట్ పిటిషన్ వేసి తెలంగాణ ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేశారు. ఈ మాత్రం దానికి సూటు బూటు వేసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీళ్ల మంత్రి ఢిల్లీ దాకా పోవాల్సిన అవసరం ఉందా? ఢిల్లీ దాకా పోయి ఏం చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? వేసిన రిట్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసి సూటు వేస్తాము అన్నారు. సూట్ అంటే మనకు తెలియదా? ఆ సూటు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక 4 రాష్ట్రాల మధ్య మేము సూటు వేస్తాము అంటే అది ఇప్పట్లో అయ్యేది కాదు. ఇంకా అది సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి పెండింగ్ లో పడిపోతుంది. అంటే పరోక్షంగా గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు మీరు సహకరిస్తా ఉన్నారు. పరోక్షంగా ఇంకా ప్రాజెక్టు మీరు పూర్తి చేసుకోండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు సహకరించినటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ముఖ్యంగా మొదటి నుంచి కూడా అంటే మీరు రేవంత్ రెడ్డి వైఖరి చూస్తా ఉంటే మొదటి నుంచి కూడా గోదావరి నల్లమల్ల సాగర్ విషయంలో ఈయన వైఖరి చాలా అనుమానాస్పదంగా ఉంది. అంటే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన గిఫ్ట్ ఈ బలహీనమైనటువంటి వృట్టు వేసి చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చిండి ఎలా రేవంత్ రెడ్డి గారు అంటే గురుదక్షిణ చెల్లించుకున్నాడు. అంటే మొదటి నుంచి కూడా మీరు ఒక్కసారి చూడండి. మొదటి నుంచి కూడా చూస్తే ఢిల్లీలో జరిగేటువంటి గోదావరి బనకచెర్ల మీటింగ్ కు పోననుకుంటూనే మీటింగ్ కు పోయిండు. ఎజెండాలో లేదంటూనే ఆ ఎజెండాలో బనకచెర్ల మీటింగ్ తో ఉన్న ఎజెండాలో సంతకం కూడా పెట్టిండు. సంతకం పెట్టనే లేదు అని బుకాయించే ప్రయత్నం చేసిండు. అంతేకాకుండా నేను కమిటీ వెయ్యను అని చెప్పి కమిటీ కూడా వేసిండు. ఇలా సుప్రీంకోర్టుకు కూడా గోదావరి నల్లమల్ల సాగర్ టెండర్ పూర్తయ్యేదాకా టెండర్ అవార్డు అయ్యేదాకా ఆలస్యం చేసి
తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేసిండు. ఇప్పుడు ఏమైంది, ఆ వేసిన కేసు కూడా బలహీనమైనటువంటి రిట్ వేసి దాన్ని విత్డ్రా చేసుకొని అది సూట్ వేస్తాం, మళ్ళా అది కర్ణాటక మహారాష్ట్రం కూడా కలుపుతాము అంటే ఈ లోపు గోదావరి నల్లమల్ల సాగర్ ను పూర్తి చేసుకోండి అని పచ్చ జెండా ఊపడమే. ఇది తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ మధ్యనే రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడిండు, పంచాయతీలు వద్దు, కోర్టులు అసలే తిరగడం వద్దు అనేటువంటి మాటల సారాంశం ఏంటి అంటే బలహీనమైన రిట్ పిటిషన్ వేసి ఆంధ్రప్రదేశ్ కట్టుకోవడమేనా? ఇందుకోసమే మీరు కోర్టులు వద్దు, పంచాయతీలు వద్దు అని మాట్లాడిండ్రా రేవంత్ రెడ్డి గారు? అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాటి తెలుగుదేశం ప్రభుత్వం అయినా తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం అయినా అసలు తెలంగాణలో అడ్డుకోని ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? వాళ్ళు కేసులు వేయని ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? కంప్లైంట్ వేయని ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? కేసీఆర్ గారు ఎంతో వ్యూహాత్మకంగా ఆయన అటు కాళేశ్వరాన్ని పూర్తి చేసి అనేక 8 ప్రాజెక్టులకు టీఏసీ క్లియరెన్సులు తెచ్చి ఇవాళ ప్రాజెక్టులు నిర్మించింది కేసీఆర్ గారు. కానీ ఇవాళ మీరు ఒకవైపు పాలమూరుకు అనుమతులు లేరు, ఇంకొక వైపు పోలవరం బనకచెర్లకు ఆంధ్రప్రదేశ్ కు పరోక్షంగా మీరు సహకరిస్తా ఉన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు శాశ్వతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరని ద్రోహం. తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ పార్టీ నీ అన్యాయాన్ని సహించదు. తెలంగాణకు అన్యాయం జరిగితే ఎంత మాత్రం ఊరుకోదు. తప్పకుండా ప్రజా పోరాటం చేస్తాం. ప్రజాక్షేత్రంలో నీ యొక్క ద్రోహాన్ని ఎండగడతాం. ప్రజా ఉద్యమాల ద్వారా నీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ఉరవకొండ ఇన్ఛార్జ్ విశ్వేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒక రాయలసీమకు వరప్రసాదిని లాంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో ఆయన ఏ విధంగా రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి రేవంత్ గారు చెప్పినట్టుగా ప్రాజెక్టు పనులు ఆపేసినారా అని చెప్పి అనేక మంది విస్తుపోయినారు. కానీ ఈరోజు వరకు కూడా ఇది రాష్ట్రానికే చాలా అవమానకరమైనటువంటి విషయం. 2 తెలుగు రాష్ట్రాలు అయినప్పటికీ కూడా తెలంగాణ, రాయలసీమ ముఖ్యమంత్రులు అక్కడి ప్రయోజనాలు, ఇక్కడి ప్రయోజనాలు వేరువేరుగా ఉంటాయి. అట్లాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేలా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించాని రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది అవమానకరమైంది. ఇది ఒక రకంగా ద్రోహపూరితమైనటువంటిది కూడా అనేటువంటిది ఇక్కడ అందరూ కూడా అభిప్రాయపడినారు. దాని తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారేమో అని చెప్పి అనుకున్నారు. సూటిగా సమాధానం చెప్తారేమో, నేను అలాంటిది మాట్లాడలేదనో, అలాంటివేవి రహస్యంగా చర్చలు జరగలేదనో, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నేను రాజీ పడలేదనో చెప్తాడనుకున్నాం. కానీ ఆయన అట్లాంటి విషయాలు చెప్పకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది చాలా పరిమితమైందని, ఆ ప్రాజెక్ట్ అవసరమే లేదన్నటువంటి రీతిలో ఆయన మాట్లాడటమే కాకుండా వాళ్ళ ఇరిగేషన్ మినిస్టర్తో కూడా అదే మాటలు మాట్లాడించినాడు. ఇది రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను అంగీకరించినట్టుగా, ఆ వ్యాఖ్యల పట్ల వాళ్ళకేం వ్యతిరేకత లేదనేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు కానీ మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతుంది మనకు. అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఒక వేస్ట్ ప్రాజెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ఈరోజు పయ్యావుల కేసు ఇంకొక అడుగు ముందుకేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే మాట మాట్లాడినాడు. నిజంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా ఉండి, మినిస్టర్గా ఉండి, ఎంతో అవసరమైన రాయలసీమ నీటి ప్రయోజనాలు తీర్చగలిగినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి
అంత బాధ్యత రాహిత్యంగా ఎలా వ్యాఖ్యానిస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే కాదన్నట్టుగా కూడా ఆయన మాట్లాడాడు. దానిపైన ఆయన మామూలుగానే అతి తెలివి ప్రదర్శిస్తూ ఉంటాడు. కేశవ్ గారు చాలా అతి తెలివి ప్రదర్శించాడు. ఆయన అతి తెలివితో ఎప్పుడు కూడా రంధ్రాన్వేషణ చేస్తూ ఉంటాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించిన జీవోను చూపిస్తూ ఈ జీవోలో గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పడం కాకుండా దాంట్లో తనకు అనుకూలమైనటువంటి ఒక పార్ట్ను మాత్రమే తీసుకొని అసలు దీంట్లో స్పష్టతే లేదు. ఇది ఇరిగేషన్ ప్రాజెక్టా లేకపోతే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టా లేకపోతే కేవలం చెన్నైకి నీళ్ళు అందించే ప్రాజెక్టుగా అనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పి మాట్లాడాడు. అసలు ఇది ప్రాజెక్టే కాదన్నాడు. నేను ఒకసారి కేశవ్ గారిని అడుగుతా ఉన్నా, మీరు ఆ ప్రాజెక్ట్ అంతా కూడా సందర్శించినా అని చెప్పి చెప్తా ఉన్నారు కదా, మళ్ళీ ఆ ప్రాజెక్టులో జరిగినటువంటి పనులు మీకు కనిపించలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అది థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే మీరేం చెప్తా ఉన్నారు, దానికి సంబంధించిన దాదాపు 700 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వానికి సంబంధం లేకుండానే కాంట్రాక్టర్కి ఇచ్చేశారనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మీకు ఇంత అనుభవం ఉందని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు కదా, అట్లాంటి మీరు ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా కూడా ఉన్నారు. 700 కోట్లు అంటే 1 రూపాయి 2 రూపాయలు కాదు, 700 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది అనేటువంటిది నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. బహుశా ఈ మధ్యకాలంలో థెఫ్ట్ బాగా అలవాటు పడినట్టున్నాడు. అందుకే ప్రాజెక్టునే థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి కేశవ్ మాట్లాడుతూ ఉన్నాడు. అది ఎఫ్ఆర్ఎం లెవెల్స్ వీటన్నిటినీ సర్దుబాటు చేసుకోవడానికి కార్పొరేషన్ ద్వారా గవర్నమెంట్ అనుమతి ఇచ్చినటువంటిది. అది దాన్ని పట్టుకొని ప్రభుత్వానికి సంబంధం లేకుండా 700 కోట్ల రూపాయలు ఇచ్చేశారనేటువంటి మాట మాట్లాడుతున్నారు. మరి థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని మీరు అన్నారు కదా, మీరు ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత ఈ ప్రాజెక్టుకి మీరు 190 కోట్ల రూపాయలు ఇచ్చింది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. అసలు ఇది ప్రాజెక్టే కాదు, ఇది థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే మీరు మీ ప్రభుత్వ హయాంలో 190 కోట్ల రూపాయలు ఏ విధంగా ఇచ్చారు? మీరు థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనుకున్నాడు మీరు ఇచ్చినారంటే ఏమైనా వాటాలు ఉన్నాయా మీకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి ఎట్లా ఇస్తారు మీరు? అది ప్రాజెక్టే కాదని చెప్పేటువంటి వాళ్ళు మీ గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇచ్చారు. మీరు ఇచ్చిన దాంతో కలుపుకొని 900 కోట్లు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అయిన తర్వాత పరిపాలన చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చట్ట ప్రకారం, నేను చెప్పేది కొంచెం చట్టం అనేది నొక్కుతున్నానండి, దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటకి నా మాటకి తేడా ఉంటుంది. ఆయన నోటికొచ్చినట్టుగా మాట్లాడతారు, నేను నోటు ఉంటేనే మాట్లాడతాను. నోట్ ఇన్ ది సెన్స్ నాట్ కరెన్సీ అండి, అంటే అధికారికంగా మాట్లాడతాను. నేను నోటికి వచ్చినట్లుగా మాట్లాడతారు ఆయన. అందుకని ఆయన ప్రెస్ మీట్కి నా ప్రెస్ మీట్కి హస్తి మసికాంతరం అంత తేడా ఉంటుంది, దయచేసి అర్థం చేసుకోవాలి. ఆయనకు అమరావతి అని నచ్చలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మందిని కన్సల్ట్ చేసి మేధావుల్ని, పెద్దల్ని, అందరిని కూడా, రిటైర్డ్ ఆఫీసర్లని అందరిని కూడా, అన్నో రకాలుగా పండితుల్ని, పామరుల్ని అందరిని కూడా కన్సల్ట్ చేసి అమరావతి అని ఫైనలైజ్ చేశారు ఆయన, రాజధానిని. అప్పటికి జరుగుతూ ఉన్నది కాదు. మరి ఎందుకో నాకు తెలీదు, అమరావతి అనే పేరు ఆయన ఇష్టపడటం లేదు. అమరావతి అనే పేరు నాకు ఇష్టం లేదు కాబట్టి అసలు రాజధాని ఉండటానికి
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు. మంత్రులు, సెక్రటరీలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం. వారికి దిశానిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.